నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంక్రాంతికి వస్తున్నాం అంటూ గత సంక్రాంతికి పెళ్లిగాని ప్రసాద్ వచ్చేసాడు. ఇప్పుడు ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేసారు. మొత్తానికి పెళ్ళయిందా అవ్వలేదా, అసలుకేంటి పెళ్లిగాని ప్రసాద, పెళ్ళైన ప్రసాద్ బాధలా అంటే ఏం చెప్తారు? ఇది పెళ్ళైన ప్రసాద్ బాధలే, పెళ్ళిగాని ప్రసాద్ కాదు. పెళ్ళై భార్యకి దూరంగా ఉండే ప్రసాద్ బాధలు ఇవి. శంకరవరప్రసాద్, మన శంకరవరప్రసాద్ కింద పండక్కి వచ్చేసాడు అనే దాని మీద అంత మాకు కనపడలేదు, కానీ ఈ పండగకి ఎట్లాగ వచ్చాడు కదా, కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చిరంజీవి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక పాత చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే మెగాస్టార్ అభిమానులు కలుగుతుంది, ప్రేక్షకులు కూడా కలుగుతుంది. అది ఎందుకంటే నయనతార కానీ చిరంజీవి గారు కానీ ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు వన్ మ్యాన్ షో లాగానే ఈ సినిమాని భుజస్కంధాల మీద మోసారని చెప్పొచ్చు. అంటే చిరంజీవి గారు మోసారు, ఆయన నుంచి నటన రాబట్టుకోవడంలో అనిల్ రావిపూడి కూడా 100% సక్సెస్ అయ్యారు. ఈ మధ్యకాలంలో మనం ఈ తరహా చిరంజీవి గారిని చూడలేదు. 100% దీంట్లో మాత్రం ఆ తరహా చిరంజీవి చూస్తామండి. సో ఓవరాల్గా చూస్తే చిరంజీవి గారికి సంబంధించి చాలా కాలం నుంచి కూడా ఇంత పెద్ద హిట్ అయితే ఎక్కడ వినలా. సో ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం, కానీ ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక కామెడీ కూడా అదే జోనర్లో వింటేజ్ చిరంజీవి లాగా ఉందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? 100% నిజం. చిరంజీవి గారి ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యాన్సుల్లో గ్రేస్, అది 100% కనిపించింది. ఫైట్స్లో కూడా మాస్, అది కనిపించింది. కామెడీ టైమింగ్లో పంచి, అది కనిపించింది. కాబట్టి అంతవరకు షడ్రసోపేతంగా వడ్డించారని చెప్పొచ్చు ప్రేక్షకుల ముందు. ఇక ముఖ్యంగా పాటల విషయానికి వచ్చేసరికి హుక్ స్టెప్ పాట ఆట సందీప్ చేసింది చాలా హైలైట్ అయింది. చిరంజీవి గారు అంత ఈజీగా అంత గ్రేస్తో ఆ పాట చేయటం కానీ, పాటల పరంగా చూసుకుంటే శశిరేఖ పాట కానీ, మీసాల పిల్ల పాట కానీ, ముఖ్యంగా వెంకటేశ్వరను చిరంజీవి గారు పాడే పాట కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ మాత్రం చేస్తాయి బాగా. అందులో అనుమానం ఏమీ లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా విధంగా చెప్పాలంటే హిలేరియస్గా చక్కగా అంటే పూర్తి ఎంటర్టైన్మెంట్ పందాలో నడిచింది. సెకండ్ హాఫ్లో కొంత అక్కడక్కడ తడబడినా కానీ ఓవరాల్గా సినిమా పాస్ అయిపోతుంది, అనుమానం లేదు. కథాపరంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఈ మన శంకరవరప్రసాద్కి ఆయన నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్లో NSFలో ఆయన ఆఫీసరు, కానీ అక్కడ ఎందుకంటే ఆయన పవర్ఫుల్ ఆఫీసర్, బట్టలు ఉతికారేసే ఆఫీసర్ కాదు. నిజంగా కూడా ఆయనలో ఆ ఉతికారేసే తత్వం కూడా ఉంది, అది మనకి సినిమాలో కూడా కనిపిస్తుంది. అలాంటి ప్రసాద్ గారు మరి తన భార్య పిల్లలు దూరం అయిపోయారని ఒక బాధ వేధిస్తూ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి పిల్లల్ని కలుసుకోవడం కోసమని ఒక చిన్న ఉద్యోగంలో చేరతారు కాలేజీలో. అక్కడ ఆ పిల్లలు ఒక పీటీ టీచర్గా పిల్లల దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ తర్వాత భార్యకి తెలియటం కానీ, ఆ ఇంటర్వ్యూలు అంతా మనకి ఇంటర్వ్యూల వరకు కూడా ఈ తరహా కథాంశం నడుస్తుంది. కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అక్కడ 100% సినిమా కథ సాగింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నయనతార తండ్రి వల్లే ఈ పరిస్థితి వస్తుంది. శశిరేఖ దూరం అవుతుంది భర్తకి. కాబట్టి నయనతారకి మళ్ళీ పెళ్లి చేద్దామని సచిన్ కేడే గారు నయనతార తండ్రి, అతను జీవీఆర్ గ్రూపు కంపెనీ ఓనరు ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా వెంకీ గౌడని పట్టుకొస్తాడు పెళ్లి కొడుకుగా. దాంతో ఇంకో హంకులు ఎంటర్ అవుతాడు. ఈ ఆంటీని ఎట్టగొట్ట మనం చేసుకుందాం, నచ్చ చెప్దాము, మళ్ళీ మన దగ్గర అవుదామని తాపత్రయంతో ఒక పక్కన మన శంకరవరప్రసాద్ గారు ఉంటుంటే వెంకీ గౌడ మధ్యలో పానకంలో పుడకలాగా వచ్చి ఈ చేసుకోవడానికి తాపత్రయపడతాడు. ఆయన బాధ ఆయనది. ఆయనేమో పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు భార్య పెళ్లి కూతురు ఏడుస్తూ ఉందంట. ఏంటమ్మా అంటే నేను అతను ప్రేమించాను అని చెప్తుందంట. సరే ఓకే మీ ఇద్దరు వెళ్ళిపోండి అన్నాడంట. నాకు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు దొరికింది కాబట్టి నేను వదలమమ్మాలి అంటూ ఆయన కూర్చున్నాడు. వీళ్ళిద్దరిలో ఈ నయనతార ఎవరు దక్కింది అనేది ఒక పాయింట్. అలా సాగుతుంది కథాపరంగా. సో వాస్తవానికి చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు అంటే మల్టీ స్టార్ సినిమా అని చెప్పేసి అనుకోవాలి. గతంలో వెంకటేష్ గారు వచ్చేసి మహేష్ బాబుతో సీతమ్మొగలి సిరిమల చెట్టు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారితో గోపాల తీశారు. సో ఇప్పుడు ఇద్దరు మెగా స్టార్స్ అనుకోవాలి, ఇద్దరు మెగా స్టార్స్ కలిసి ఈ సినిమా తీశారంటే ఎలా చూడాలంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకోవడం ఫస్ట్ అనిల్ రావిపూడి గారు చెప్పింది ఈ పాత్ర వెంకటేష్ పాత్ర లేదు, చిరంజీవి గారు అట్లా ఆలోచన చెప్పడం వల్ల ఆ పాత్రను ఎంటర్ చేయించామన్నారు. ఒక విధంగా కూడా ఇది కథకి నచ్చింది. లేకపోతే కథ వేరే ట్రాక్లోకి వెళ్ళేది. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కదా సెకండ్ హాఫ్లో వెంకీ రావటం వల్ల. ఆయన బళ్ళారిలో మంచి మైనింగ్ మాఫియాలో కింగ్ అనమాట ఆ వెంకీ గౌడ. ఆ హెలికాప్టర్ దిగుతాడు, డబ్బున్నవాడు. ఈయన మిడిల్ క్లాసు మన శంకరప్రసాద్, ఈవిడేమో శశిరేఖ ఇండస్ట్రియలిస్ట్ గ్రూప్ జీవీఆర్ గ్రూప్కి. కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్
కామెడీ ప్లస్ పాటలు, వెంకీ రాగానే మళ్ళీ కొంత డ్రామా, ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయినాయి చెప్పొచ్చండి. అదే సినిమాలో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఒక మెగాస్టార్, అదేవిధంగా ఒక మెగా విలన్ ఎవరైనా ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు? మెగా విలన్ లేడు కానీ విలన్ని ఫైట్స్ కోసం క్రియేట్ చేసినట్టు కనిపించింది నాకు. మరి కొంత కథాపరంగా మరి ఆయన ఎన్ఎస్ఎఫ్ ఆఫీసర్ ఇక్కడ రావాలి కాబట్టి అక్కడ లాజిక్లు అడగకూడదు. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ని కాపాడతాకు వస్తారా, ఇలాంటి లాజిక్లని మనం ఆలోచిస్తే సినిమా చూడలేము. సినిమా మనకి చూసినంతసేపు 2.5 గంటల పాటు మనకి ఎంటర్టైన్ చేసిందా లేదా, ఆ కోణంలో ఆలోచించాలి ఇప్పుడు కూడా. ఈ విషయంలో అనిల్ రావిపూడి మొదటి నుంచి సక్సెస్ అవుతారన్నాడు. ఏ సినిమా తీసుకున్నా ఆయన రైటింగ్ స్కిల్ కానీ, ఆ కామెడీ పంచ్ కానీ, అవన్నీ కూడా పాత సినిమాల్లో అయితే ఎలా అయితే కనిపిస్తున్నాయో ఈ సినిమాలో కూడా అలాగే కనిపించింది. గతంగా చెప్పాలంటే నాకు సంక్రాంతికి వస్తున్నాం లో ఎక్కువ కామెడీ ఉందా, సంక్రాంతికి వస్తున్నాం బాగా ఎంటర్టైన్ చేసిందా, ఇదే ఎంటర్టైన్ చేసిందా అంటే ఇదే ఎక్కువ ఎంటర్టైన్ చేసిందని చెప్తాను నేను. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు అనే పాత్ర లాస్ట్ వరకు ఉంటాడు. బుల్లిరాజు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉంటాడు. దీంట్లో అంతవరకే తేడా. సో గతంలో మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇప్పుడు ఏదైతే మనశంకర్ వరప్రసాద్ కావచ్చు, సో ఒక ప్రమోషన్ లాగా చూడొచ్చు అంటారా అనిల్ రావిపూడికి ఈ సినిమా? 100%. ఎందుకంటే తనలో ఉన్న డైరెక్టింగ్ స్కిల్స్ అనేది మరోసారి నిరూపితమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అతని గురించి మనం ఇంకో సపరేట్గా వీడియో చేద్దాం. ఎందుకంటే తక్కువ కాలంలో సంక్రాంతికి సక్సెస్ కొట్టి ఇంకో సంక్రాంతి సినిమా రెడీ చేయటం, అది మెగాస్టార్తో మరి మామూలు విషయం కాదుగా. అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం, ఒప్పించడం, ఆ డైలాగ్ వెర్షన్స్తో రెడీ చేసుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేయగలగటం, మళ్ళీ ఆడుతూ పాడుతూ దానికి ప్రమోషన్ చేయటం, ఇవన్నీ అతనిలో ఉన్న ప్రత్యేకమైన స్కిల్సే చెప్పాలంటే. ఈ సినిమా విషయంలో కూడా మళ్ళీ అక్కడే చిరంజీవి గారితోనూ వెంకీ సాంగ్ వచ్చినప్పుడు కూడా మధ్యలో వచ్చి ఈయన డ్యాన్సులు కూడా చేసేసాడు. కాబట్టి అనిల్ రావిపూడి నిజంగా చెప్పాలంటే ఇది అనిల్ రావిపూడి షో అని చెప్పొచ్చు, మెగా షో అని కూడా చెప్పొచ్చు. సో ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమాకి చాలా పాజిటివ్ ఉందండి. నెగిటివ్స్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్ ఉంది, కానీ అది పెద్దగా మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి తల్లిగా జరిగిన వాహకపు సన్నివేశాలు కూడా కొంత ఎమోషన్ కూడా ఉంది ఇందులో. ఎమోషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. అంతకన్నా కావాల్సింది అక్కర్లేదు. సంక్రాంతి పండగకి కావాల్సిన మసాలా అంతా ఉంది. ఖచ్చితంగా కూర టేస్ట్ వస్తుంది. ఇంత మసాలా పడినప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. కాబట్టి అది ఉంది సినిమాలో. అయితే ఇక నెగిటివ్స్ అంటూ చెప్పుకోవడానికి అయితే ఏవి నాకు తెలిసి లేవు. ఎందుకంటే భీమ్స్ మ్యూజిక్ కూడా బాగుంది. కాబట్టి మనం ఈ సినిమా నెగిటివ్ కోణంలో చూడటం కన్నా పాజిటివ్ కోణంలో చూడటం బెటరు. కాకపోతే కలెక్షన్స్ పరంగా కొంత రాజాసాబ్ ఎఫెక్ట్ పడింది అనిపిస్తుంది. సినిమా స్టాక్ తెలిసాక చూద్దామనో ఏంటో కానీ కలెక్షన్స్ పరంగా డల్ ఉంది. అది నాకు తెలిసి మళ్ళీ ఒక విధంగా తెలంగాణ నుంచి కొంతమంది అటు సంక్రాంతికి వెళ్ళిపోవడం వల్ల కానీ ఏదైనా కారణం ఏమైనా కావచ్చు, కానీ తెలంగాణలో మాత్రం నేను చెప్పేది హైదరాబాద్లో మాత్రం కలెక్షన్స్ పరంగా కొన్ని థియేటర్లో బాగా డల్గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? అంటే మన చిరంజీవి పండగకి నచ్చేసాడని చెప్పొచ్చండి. అది మన శంకర్ ప్రసాద్ పండగకి వచ్చేసాడని చెప్పడం కన్నా మన చిరంజీవి పండగకి నచ్చేసాడని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఏమైనా ఉండబోతుందా అనే లీడ్ ఏమైనా ఇచ్చారా లేదంటే ఏం చెప్తారు? సీక్వెల్ లీడ్ అయితే ఏమీ ఇవ్వలేదండి. సీక్వెల్ ఉండే అవకాశం కూడా లేదు చెప్పాలంటే. అది సో చాలామంది సినీ లవర్స్ కావచ్చు, లేదా అనిల్ రావిపూడికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఎలానో గతంలో భగవత్ కేసరితో బాలకృష్ణతో తీశారు, విక్టరీ వెంకటేష్ గారితోనేమో సంక్రాంతికి వస్తున్నంతో పాటు గతంలో F2 కావచ్చు, F3 కావచ్చు తీశారు, ఇప్పుడు మెగాస్టార్తో తీసేశారు. సో ఇక మిగిలింది ఓన్లీ నాగార్జున గారు కాబట్టి వచ్చే సంక్రాంతికి నాగార్జున గారితో పాటు ఈ నలుగురిని కూడా కనిపించేటట్టు చేస్తారేమో కొంచెం అనుకుంటున్నారు. మీరేమంటారు? కావచ్చు. ఎందుకంటే చేస్తే మాత్రం అది అనిల్ రావిపూడే చేస్తారు. ఒకవేళ బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని కలపాలన్నా, నాగార్జున వీళ్ళందరినీ కలపాలన్నా అది అనిల్ రావిపూడి వల్లే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా విషయంలోనే చాలా వరకు ఒత్తిడికి లోనవ్వాలి జనరల్గా. అయితే ఆయన ఎక్కడ ఒత్తిడికి లోనవ్వాల, ఏదో చాలా ఈజీగా నల్లేరు మీద పడి నడకలాగా వెళ్ళిపోతుంది అనిల్ రావిపూడి గారి సినిమా లైఫ్. వచ్చే సంక్రాంతికి మళ్ళీ ఒక మెరుపు లాంటి సినిమాతో మళ్ళీ రావచ్చు అని చెప్పలేము కూడా. సో మొత్తానికి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 5కి 3.25 ఇస్తానండి. సో మొత్తానికి ఇది సంక్రాంతి సినిమా అని చెప్పి అనుకోవచ్చా, పూర్తిగా పండగ సినిమా అనుకోవచ్చా? ఖచ్చితంగా పండగ సినిమానే. కాకపోతే రేపు వచ్చే సినిమాలు మరి దీనికి ఏ మేరకు దండగ చేస్తే తెలియదు. ఎందుకంటే మంచి సినిమాలే ఉన్నాయి కాబట్టి అన్నీ. ఈ సినిమా అయితే జనరల్గా మెగాస్టార్ మళ్ళీ జనం ముందుకి ఇలా మెగా హిట్తోనే వచ్చేట్టుగా చెప్పుకోవచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి రాబోతున్న సినిమాలన్నీ కూడా ఒక మంచి హిట్ కొట్టాలని చెప్పి అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే అండి.